మెలత ప్రాణములతో నిలిచిన మరునాడె మెరరాదే. సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేని, బ్రహ్మవలన వీడు పాటేవి పొందక ఉండునే సదుపాయమొకటి లేదే. పొంత మాకుల కాల్చకపోయి వహ్ని, ఎగసి దవ్వులవాని దహించు భంగి, కర్మవశమున భవమృతి కారణములు తెలిసి వెరగొంద ఇక నేల తొట్టుపడగా. లోపల ఆలోచించుకునేటటువంటి పద్యం, ఒక మనిషి లోపల ఆలోచించుకుంటున్నాడు అన్నప్పుడు ఆలోచన అప్పుడు ఎంత గుప్తంగా లోపల తను ఒక నిర్ణయం చేసుకోవడానికి ఆలోచిస్తాడో పద్యం కూడా అదే శైలిలో పడుతుంది పోతన గారికి. అది ఆయనకి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం. అందుకని ఆపన్నురాలైన అంగన రక్షించి సుతుల నిత్యదననుట శుభము నేడు. అసలు ముందు ఈమెని కాపాడుకోవాలి. నా ధర్మం ఏమిటి భర్తగా? ముందు భార్యని రక్షించుకోవాలి. ఈమెని రక్షించుకుంటే తర్వాత కొడుకులు పుట్టడం, ఆ తర్వాత 8వ కొడుకు, ఆ 8వ కొడుకు వీడిని చంపుతాడా, వీడేమైనా ఈలోగా చేస్తాడా అన్నది బ్రహ్మగారు నిర్ణయించాలి. కాబట్టి ఎందుకు అంత హడావిడి, ఎందుకు దాని గురించి నేను ఇప్పుడు ఇంత కంగారు పడవలసిన అవసరం ఏముంది? కాబట్టి ఆపన్నురాలైన అంగన రక్షించి సుతుల నిత్యదననుటే శుభము నేడు. ఈమెని రక్షించుకోవడానికి నేను ఓ మాట చెప్తాను. ఈమె 8వ గర్భంలో పుట్టేవాడు కదా, నిన్ను చంపేస్తాడనుకుంటున్నావు. నేను పుట్టిన కొడుకుని పుట్టినట్టుగా నీకు ఇచ్చేస్తాను, నువ్వు చంపేసేయి. ఇంకా నీకు చావు ఎక్కడుంది? ఈమెను ఎందుకు చంపడం? ఈమెని చంపేస్తే మృత్యువు నీకు తెలియకుండా వస్తుంది. ఇప్పుడు తెలిసింది ఈమె వలన మృత్యు వస్తోందని. తప్పించుకునే అవకాశం ఏమిటి? ఒక్కరిని పొత్తిళ్లల్లో ఉన్న వాళ్ళని పొత్తిళ్లల్లో పుట్టగానే మావి కప్పి ఉన్న బిడ్డని నీకు ఇచ్చేస్తాను, చంపేసేయి, నీ మృత్యువు పోతుంది. ఇప్పుడు ఈమెని చంపేశావనుకో, పుట్టినవాడు గిట్టాలి కాబట్టి బ్రహ్మగారు ఏం చేస్తాడు? గుట్టుగా ఇస్తాడు మృత్యువు. అప్పుడు నువ్వు ఎలా తప్పుకుంటావు? నీకు నేను తేలిక మార్గం చెప్తున్నాను, నా మీద నాకు నమ్మకం ఉంది కదా, నేను ఇచ్చేస్తాను బిడ్డల్ని, వాళ్ళని చంపేసి అని నేను అంటాను. ఒకవేళ పుట్టిన పిల్లలు చచ్చిపోవాలని రాసి పెట్టుంటే నేను ఆపగలనా? కానీ కర్తవ్యం ఏమిటి భర్తకి? ముందు భార్యని కాపాడుకోవాలి. ముందు నేను ఈమెని రక్షించడానికి ఇంతకన్నా నాకు మార్గం లేదా ఆ మాట ఇవ్వడం కన్నా. సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు వాలాయమై వెంట వచ్చనేమి, బ్రహ్మవలన వీడు పాటేమి పొందక ఉండునే సదుపాయమొకటి లేదే. 8వ గర్భం అంటే ఇంకా 8 ఏళ్ళు సమయం ఉంది. ఈ లోపల బ్రహ్మగారు ఏం చేస్తాడో, వీడి పాపాలప్పటికి 7 పిల్లల్ని చంపుతాడు, ఆమెని అంత బాధ పెడతాడు. తోడ పుట్టింది 7 పిల్లల్ని పుట్టిన వాళ్ళని పుట్టినట్టు చంపేస్తే ఎంత ఏడుస్తుంది. ఆ ఏడుపు వీడిని కట్టి కొడపదా? బ్రహ్మగారు చూడ్డా? ఈ లోపల ఏదో ఉపాయం దొరకదా? ఈ లోపల ఏదో ఒకటి జరగదా? కాబట్టి నేను ఇప్పుడు దీని గురించి ఆలోచించడం అనవసరం, ముందు భార్యని రక్షించుకోవాలి. అయినా ఎవరు చేసిన కర్మ చేత వారు వెళ్ళిపోతూ ఉంటారు. పొంత మాకుల కాల్చకపోయి వహ్ని, ఒక్కొక్కసారి అడవి అంటుకుపోతుంది. అడవి అంటుకుపోయినప్పుడు విచిత్రం ఏంటంటే అక్కడే ఉంటుందో ఎండుపుల్ల, ఆ ఎండుపుల్లను వదిలేస్తుంది. అడవి అంటుకున్నప్పుడు విచిత్రం ఏమిటంటే అగ్నిహోత్రం దూకుతుంది, దూకి వెడుతుంది. అదేమి ఇలా మంట మండుతూ వెడుతున్నట్టు వెళ్ళదు. ఎప్పుడో చాలా కాలం క్రితం 1975 అనుకుంటాను, నేను ఒకసారి శ్రీశైలం నుంచి కిందకి దిగుతుంటే దావాగ్ని చూశాను అంటుకోవడం. అది దూకుతూ వెడుతుంది దావాగ్ని. అయినప్పుడు ఆ ఎండిపోయిన పుల్లను వదిలేస్తుంది, ఎక్కడో దూరంగా ఉన్న పచ్చని చెట్టు మీదకి వెళ్ళి చెట్టును కాలుస్తుంది. పొంత మాకులవాని దహించక వహ్ని, ఎగసి దవులవాని దహించురు ఈతి. ఎక్కడో దూరంగా ఉన్నదాన్ని కాల్చేయడం ఏమిటి, పక్కనే ఉన్న ఎండు పుల్లను వదిలేయడం ఏమిటి? ఏమనాలి అప్పుడు? దానికి జవాబు ఏం చెప్పాలి అంటే, అది చేసుకున్న కర్మ అనాలి, అంతే. అది చేసుకున్న అదృష్టం అనాలి. కర్మ సిద్ధాంతమే కదా అక్కడికి వచ్చేది. కాబట్టి నేను కర్మ సిద్ధాంతమే కదా ఇప్పుడు చెప్పాను ఆ కంసుడితోటి. అందుకని ఏం జరిగితే అది జరుగుతుంది. కర్మవశమున భవమృతి కారణములు తెలిసి వెరగొంద ఇక నేల తొట్టుపడగా. ఇది తెలిసి నేను ఎందుకు బెంగ పెట్టుకోవడం? కాబట్టి ఆ మాట అంటాను, మాట ఇస్తాను. గబ్బ లోపల ఆలోచించుకున్నాడు. కత్తి ఎత్తి చెల్లెల్ని చంపడానికి సిద్ధపడుతున్నటువంటి కంసుడి నుంచి తన భార్య అయిన దేవకీదేవిని రక్షించుకోవడానికి తీవ్రమైనటువంటి ఆలోచన చేసినటువంటి వసుదేవుడు ఏదో కృతకంగా మాట ఇవ్వడం కాదు, ఒకవేళ నిజంగా పుట్టిన పిల్లల్ని పుట్టినట్టు చంపడానికి ఇచ్చేయవలసి వస్తే ఇచ్చేయడానికి ఆయన వెనకాడడు. మాట